famous sport, Formula 1, F1 రేసింగ్. 1920లో ఈ రేసింగ్ చిన్నగా మొదలయ్యాయి. సిల్వర్స్టన్, యూకే 1950లో మొట్టమొదటిసారిగా F1 రేస్ మొదలైంది. రేసింగ్ అనేది ఆట మాత్రమే కాదు, వేగం, ఆధునిక సాంకేతికత, ప్రమాదం మరియు చారిత్రక ప్రాముఖ్యతతో నిండిన ఉత్కంఠభరితమైన సందర్భాలు. వీటన్నిటి మీద రీసెంట్గా వచ్చిన బ్రాడ్ పిట్ మూవీ F1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఆపద, వేగం, గ్లోరీ మరియు చావు. ఈ సినిమాలో చాలా లోతుగా అండ్ కొన్ని రియలిస్టిక్ ఈవెంట్స్ని చిత్రీకరించారు. వీలైనప్పుడు చూడండి. ఆ థ్రిల్లింగ్ రేసింగ్ వరల్డ్ని ఇంకా డీప్గా మనం పరిశీలిద్దాం. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. మొదట్లో ఇవి పబ్లిక్ రోడ్స్ లేదా రూడిమెంటరీ సర్క్యూట్స్లో ప్రదర్శించేవారు. దశాబ్దాల తర్వాత ఇది ఒక గ్లోబల్ స్పోర్ట్గా మారింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, గొప్ప టీమ్స్ అయిన ఫెరారీ, మెక్లెరిన్, మెర్సిడీస్, అలానే లెజెండరీ డ్రైవర్స్ అయిన జోన్ మాన్యుయల్ ఫాంజియో, అయర్టన్ సెన్నా, లెవిస్ హ్యామిల్టన్. 1970లో టర్బో ఇంజిన్స్ వచ్చాయి. 1980లో ఏరోడైనమిక్స్ని దింపారు. 2014లో హైబ్రిడ్ ఇంజిన్స్ వచ్చాయి. కార్లు సత్తా చూపెట్టడానికి కంపెనీస్ ఎగబడ్డాయి. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఆ కార్ని నడిపే సత్తా ఉన్న డ్రైవర్ మాత్రమే రేసులో గెలవగలరు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్, ఫియా అనే నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ పర్యవేక్షిస్తారు. సాంకేతికంగా అలానే స్పోర్టింగ్ రూల్స్ ప్రకారమే ఆ కార్ని నిర్మించాలి. అంతేకాని గెలవడం కొరకు ఏదైనా టెక్నాలజీని మిస్యూజ్ చేయడానికి చూస్తే అలా సాధ్యపడదు. ఫియా రెగ్యులేటరీ కాంప్లియన్స్కి మీట్ అవ్వాలి. ఆడిట్స్లో ఆ కార్ పాస్ అవ్వాలి. అప్పుడే ఆ కార్ రేస్లోకి అనుమతిస్తారు. ఎందుకు ప్రపంచం ఇంతలా ఇష్టపడుతుంది? F1 అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్ ఆటోమేటివ్ ఇన్నోవేషన్కి. డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఫేమస్ మొనాకో, అలానే మాంజా. కార్ని 350 km/h స్పీడ్తో నడుపుతారు. డ్రైవర్తో కలిపి మొత్తం కార్ బరువు 798 kgs పైమాటే. కార్కి ఏరోడైనమిక్స్ డౌన్ ఫోర్స్ వల్ల కార్ని గ్రావిటీకి అగెన్స్ట్గా అంటే సీలింగ్ మీద కూడా నడపవచ్చు. మొనాకో ట్రాక్ అయితే చాలా చిన్నది, నేరోగా ఉంటుంది. ఆ ట్రాక్లో ఓవర్టేక్ చేయడం అనేది ఒక పీడకల లాంటిది. ఓల్డ్ V10 F1 ఇంజిన్స్ సౌండ్ 140 డెసిబల్స్కి రీచ్ అయ్యేది. అంటే ఒక జెట్ ఆకాశంకి ఎగిరేటప్పుడు వచ్చే సౌండ్. నేటికి హైబ్రిడ్ V6 ఇంజిన్స్ 130 డెసిబల్స్ సౌండ్ చేస్తుంది. 2 సెకండ్స్లో కార్ వేగం 60 mph రీచ్ అవుద్ది. చూసే వాళ్ళకి ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ అనే ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. వేగం మాత్రమే కాదు, స్ట్రాటజీ,